బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాషింగ్టన్లో ఒక కారు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. ఇటు మృతులు కొటికెలపూడి కృష్ణ కిషోర్, ఆశాగా గుర్తింపు చేశారు ఇప్పటిదాకా. సో ప్రమాదంలో ఇటు కిషోర్ కొడుకు, కూతురు వీళ్ళిద్దరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇటు కృష్ణ కిషోర్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. అమెరికాలో 10 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఇటు కృష్ణ కిషోర్. 10 రోజుల క్రితమే ఇటు పాలకొల్లుకు వచ్చి దాని తర్వాత తన ఫ్యామిలీని తీసుకొని అమెరికాకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అమెరికాలో ఇటు వాషింగ్టన్ ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. రాంగ్ రూట్లో వచ్చిన ఒక కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఇటు కారు నడుపుతున్న కిషోర్ భార్య ఆశ తను కూడా అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది. మన విజువల్స్లో చూడవచ్చు. ఆ ఫ్యామిలీ రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ ఇటు ఆంధ్రాకు కూడా వచ్చారు, స్వస్థలానికి కూడా వచ్చారు. ఇక్కడ ఫ్యామిలీని వాళ్ళ రిలేటివ్స్ని అందరినీ కలిశారు. మన విజువల్లో చూడవచ్చు. ఒక కాఫీ టీని ఆస్వాదిస్తూ చాలా బాగుంది, ఇండియా బాగుంటుంది, ఇండియా ఫుడ్ బాగుంటుంది, తెలుగువారి కాఫీ కానీ తెలుగువారి ఫుడ్ కానీ చాలా బాగుంటుంది అంటూ ఇటు కొటికెలపూడి మనం పైన కూడా చూడొచ్చు. కొటికెలపూడి గ్రామానికి సంబంధించిన వాళ్ళు కొటికెలపూడి కిషోర్ అండ్ ఫ్యామిలీ 10 రోజుల క్రితమే చాలా ఆనందంగా ఇటు హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలుసుకున్న తర్వాత ఇటు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ వాషింగ్టన్లో ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా రాంగ్ రూట్లో ఒక కారు వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అమెరికాలో ఎక్కువ శాతం హై స్పీడ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. 120, 140, 160, 180 km/h లేన్స్ ఉంటాయి. అలాంటి లేన్స్లో ఆ స్పీడ్స్లో అసలు ఒక్కసారి కారు అదుపు తప్పితే లేకపోయినా కారు ఎదురుగా వచ్చి ఢీ కొట్టినా కానీ ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశాలు చాలా తక్కువ. సో అలానే ఒక హ్యాపీ ఫ్యామిలీ మనం చూడొచ్చు. విజువల్స్లో చాలా హ్యాపీగా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. మొత్తానికైతే ఇటు కిషోర్తో పాటు తన భార్య ఆశ వీళ్ళిద్దరైతే చనిపోయినట్టు తెలుస్తుంది. పిల్లలు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతానికి పాలకొల్లులో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అసలు 10 రోజుల క్రితం వచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు, మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్ చెప్పండి, విజువల్స్లో చూస్తే ఫ్యామిలీ చాలా హ్యాపీగా చాలా ఎనర్జెటిక్గా ఇటు 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చినాక చాలా ఎంజాయ్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఇటు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? 10 రోజుల క్రితం వచ్చినప్పుడు వాళ్ళు అసలు 10 రోజుల క్రితం ఎందుకు వచ్చారు, ఏం పని మీద వచ్చారు, ఇప్పుడు కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన కృష్ణ కిషోర్, కొటికెలపూడి కృష్ణ కిషోర్ మరియు భార్య ఆశ ఇద్దరు కూడా కారులోనే అక్కడికక్కడ మరణించారు. సీటు వెనకాల కూర్చున్న తన కుమారుడు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. కృష్ణ కిషోర్ దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులోని నివాసం ఉంటారు. తాను 10 సంవత్సరాల నుంచి కూడా అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆయన జాబ్ చేస్తున్నారు. అయితే ఈ నెల 27వ తేదీన పాలకొల్లు ఆయన వచ్చారు, తల్లిదండ్రులతో గడిపారు. అనంతరం 28వ తేదీన కూడా ఆయన ఇక్కడ ఉన్నారు. ఇక్కడి నుంచి పాలకొల్లు నుంచి 29న హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ వెళ్లి బంధువులతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు బంధువులతో పాటు కృష్ణ కిషోర్, ఆశ భార్యాభర్తలతో పాటు వీరి కుమార్తె మొత్తం బంధువులందరూ కలిసి దుబాయ్ వెళ్లారు. దుబాయ్ లో న్యూ ఇయర్ వేడుకల్లో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా పాల్గొన్నారు. అక్కడి నుంచి వీరు అమెరికా రావాల్సి ఉంది. అమెరికా రావాల్సిన తరుణంలో బంధువులందరూ కూడా రిటర్న్ హైదరాబాద్ వచ్చేసారు. వీరు దుబాయ్ నుంచి అమెరికా వాషింగ్టన్ వెళ్లే సమయంలో వీరు ఎక్కాల్సిన ఫ్లైట్ అనేది మిస్ అయింది. ఫ్లైట్ మిస్ కావడంతో వీరు కనెక్టింగ్ ఫ్లైట్ కోసం దరఖాస్తు చేసుకోగా కనెక్టింగ్ ఫ్లైట్ కూడా బుక్ అయింది. అయితే వీరు అమెరికా చేరుకుని అక్కడి నుంచి వాషింగ్టన్ మరొక విమానాశ్రయానికి వెళ్ళాలి. ఈ విమానాశ్రయానికి వెళ్లే సమయంలో అమెరికాలో ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఒక రెంట్ కారు తీసుకున్నారు. రెంట్ కారు తీసుకుని వెళ్తున్న సమయంలో ఎవరైతే కృష్ణ కిషోర్ భార్య ఆశ ఉన్నారో తను డ్రైవ్ చేస్తున్నారు. కుమార్తె వెనక సీట్ లో కూర్చున్నారు. ఒక్కసారిగా వీరు వెళ్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న వాహనం బలంగా ఢీ కొట్టడంతో కృష్ణ కిషోర్ మరియు ఆశ భార్యాభర్తలు ఇద్దరు కూడా మృతి చెందారు. వీరి పిల్లలు ఇద్దరికి కూడా పెద్ద ఎత్తున అయితే గాయాలయ్యాయి. ఒక అరగంటలో వీరు మరొక ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వాల్సి ఉంది. దీంతో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా పాలకొల్లులో విషాద ఛాయలు ఎలుముకున్నాయి. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనతో ఈ రోజు ఉదయం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పాలకొల్లులో కృష్ణ కిషోర్ తల్లిదండ్రులతో పాటు బంధువులు మరియు కృష్ణ కిషోర్ స్నేహితులు కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయారని చెప్పాలి. ఇక్కడికి వస్తే అందరితోనూ
కలివిడిగా కలిసిపోయి అమెరికాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ స్థానికంగా పాలకొల్లు వస్తే మాతో చాలా ఆనందంగా గడుపుతాడంటూ వారి స్నేహితులు కూడా ఆర్టీవీతో చెప్పడం జరిగింది. ప్రస్తుతం వీరు మృతదేహాలను స్వస్థలం తీసుకొచ్చే ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు సమాచారం. ఏదైనప్పటికీ కూడా అమెరికాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కృష్ణ కిషోర్ తో పాటు తన భార్య ఆశ కూడా మృతి చెందడంతో పాలకొల్లులో పెద్ద ఎత్తున విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. బంధువులతో పాటు స్నేహితులందరూ కూడా పాలకొల్లులోని కృష్ణ కిషోర్ నివాసానికి చేరుకుని తల్లిదండ్రులను వాదరుస్తున్నారు. ఎంత వాదర్చినప్పటికీ కూడా వారు దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నారని చెప్పాలి. దాదాపు 10 సంవత్సరాలుగా కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా కృష్ణ కిషోర్ పనిచేస్తున్నారు. రైట్ మనోజ్, రీసెంట్గా తను ఇండియాకి వచ్చి తన ఫ్యామిలీ మెంబర్స్ కలవడానికి ఏదైనా కారణం ఉందా, లేకపోతే ప్రతి సంవత్సరం ఇక్కడ ఫ్యామిలీని కలవడానికి వస్తూ ఉంటారా? ప్రతి ఏడాది కూడా అతను న్యూ ఇయర్ సందర్భంగా స్వగ్రామానికి అయితే వస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా అతను రాక అనేది స్వగ్రామానికి లేదు. ఈ ఏడాది బంధువులతో పాటు తల్లిదండ్రులతో గడిపేందుకు తాను పాలకొల్లు వచ్చినట్లు సమాచారం. అయితే తన తల్లిదండ్రుల వద్ద 2 రోజులు ఉన్న అనంతరం బంధువులతో పాటు వీరి స్నేహితులు అందరూ కూడా దుబాయ్లోని న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు ఒక ప్లాన్ వేసుకున్నారు. దీని ప్రకారం వీరు పాలకొల్లు నుంచి దుబాయ్ వెళ్లారు. దుబాయ్ లో న్యూ ఇయర్ లో కూడా వారు చాలా ఆనందంగా గడిపారు. మనం విజువల్స్ లుక్ లో క్లారిటీగా చూడొచ్చు. దాదాపు వీరు న్యూ ఇయర్ వేడుకల్లో దుబాయ్ లో పాల్గొన్న అనంతరం బంధువులు హైదరాబాద్ చేరుకున్నారు. వీరు తమ వాషింగ్టన్ తాము ఉండే ప్రాంతానికి వెళ్లే క్రమంలో యాక్సిడెంట్ జరిగింది. అయితే ప్రతి ఏడాది కూడా రాకపోయినప్పటికీ మధ్య మధ్యలో తన కుమారుడు కోడలు ఈ విధంగా వస్తూ ఉంటారు మమ్మల్ని చూసేందుకు. ఈ ఏడాది కూడా అదే విధంగా వచ్చారు. అయితే కొన్ని గంటల్లో వారు ఉండాల్సిన ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని అయితే తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ విధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈ విధంగా అక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా రహదారి ప్రమాదంలో మరణించడంతో పాలకొల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కృష్ణ కిషోర్కి 45 ఇయర్స్ ఏజ్, అలాగే తన భార్యకి 40 సంవత్సరాలు ఆశాకి. సో వీళ్ళిద్దరికి తన ఒక బాబు ఒక పాప.